నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనం కొత్తగా తీసుకున్న రుబ్బు రోల్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే మన వీడియోలో చూపిస్తాను. ఇదైతే నేను శ్రావణ మాసంలో తీసుకున్నానండి. అప్పటి నుంచి కూడా దీన్ని యూజ్ చేయకపోవడం వల్ల ఇలాగా స్టీల్ పార్ట్ అంతా తుప్పు అయితే పట్టింది. నేనైతే ఒక బకెట్లో వాటర్ తీసుకొని దీన్ని అయితే కంప్లీట్గా మునిగేటట్టు ఒక ఓవర్ నైట్ అయితే అలాగా దీన్ని తడుపుకున్నానండి. అలాగే దీన్ని మనం సీజనింగ్ చేసుకోవాలనుకుంటే ఒక ఓవర్ నైట్ అయినా మనకి వాటర్లో ఉండేటట్టు దీన్ని చూసుకోవాలి. అలాగే కొంచెం నానబెట్టుకున్న రైస్ని అయితే తీసుకొని ఇలా పేస్ట్లో అయితే రుబ్బుకోవాలండి. ఈ పేస్ట్ అంతటిని కూడాను ఈ రుబ్బు రోల్కి అంతటికి మనం అప్లై చేస్తూ అలా రుబ్బుకోవాలి. కొంచెం పేస్ట్లో అయ్యేంత వరకు, మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇక్కడైతే మా పాప అయితే రెడీ అయిందండి. అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తాను అనుకుంటూ తనకి ఇచ్చానని తెగ మురిసిపోతుందండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా చెప్తుంది. అలాగే పేస్ట్ అంతటిని కూడా ఒక కప్పులోకి తీసుకొని మనం బయట పడేసుకోవాలి. ఒక స్క్రబ్బర్తోని బాగా రుద్దుకుంటూ రుబ్బు రోల్ని వాటర్తో అయితే క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే కొంచెం వెల్లుల్లి రెక్కలు అలాగే కొంచెం గల్లుప్పు వేసుకొని పేస్ట్లు అయితే చేసుకోవాలి. మనం దీన్ని క్లీన్ చేయడం కోసమని సోప్స్ కానీ లిక్విడ్స్ కానీ యూజ్ చేయకూడదు. మనకి సాల్ట్ ఇక్కడ మంచి శానిటైజర్లు అయితే యూజ్ అవుతుంది. నేనైతే ఫస్ట్ రైస్ అయితే రుబ్బుకునేటప్పుడు కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. కానీ సాల్ట్ వెల్లుల్లి వేసి రుబ్బినప్పుడు అయితే మాత్రం కలర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయింది. బ్లాక్ కలర్లో అయితే వచ్చింది. మీకు వీడియో క్లిప్లో అయితే చూపిస్తాను. చూసారా, కలర్ అయితే బాగా చేంజ్ అయింది. అలాగే నేనైతే ఇది మార్కెట్లో అయితే తీసుకున్నాను. నాకైతే ఇది 1200 పడింది. ఈ పేస్ట్ అన్నీ కూడాను ఈ రోల్కి అప్లై చేసుకుంటూ ఈ రాయికి కూడాను అప్లై చేసి ఒక 15 మినిట్స్ అలా విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టాక మళ్ళీ స్క్రబ్బర్తో తోముకుంటూ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా అయితే నేనైతే 2 టైమ్స్ చేశానండి. అప్పుడైతే నాకైతే కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇప్పుడైతే ఇది మనకి ఇంకా పచ్చళ్ళకి కానీ మసాలాలకు కానీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి రోల్ అనేది. నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.